అడ్డగోలు చీలిక రానుందా? విభేదాల పర్వం ప్రారంభమైందా? లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే కార్యరూపం దాల్చనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైసీపీ అలానే జరగాలని ఆశపడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. పటిష్ట సమన్వయంతో 3 పార్టీలు ముందుకు సాగుతున్నాయి. పరస్పరం గౌరవించుకుంటూనే సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే 3 పార్టీల మధ్య కొనసాగుతున్న ఈ సమన్వయం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. తమ మధ్య గొడవలు జరిగితే వైసీపీకి లాభమని 3 పార్టీలు ఒక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే డిప్యూటీ సీఎంగా లోకేష్ ను ప్రకటించాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుండి వినిపిస్తుండడం విశేషం. దీన్నే వైసీపీ హైలైట్ చేసి పవన్ కళ్యాణ్ కు తగిన శాస్తి జరగాలని కోరుకుంటోంది. సీఎంగా చంద్రబాబు, ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చివరి వరకు కొనసాగుతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తుండడం, నేతలు వరుస పెట్టి అదే డిమాండ్ చేస్తుండటంతో ఏదో జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది. తొలుత మహాసేన రాజేష్ డిమాండ్ చేశారు. తర్వాత బుద్ధ వెంకన్న, అటు తర్వాత కాలువ శ్రీనివాసులు, తాజాగా పిఠాపురం వర్మ ఈ డిమాండ్ చేయడం విశేషం. అయితే ఇలా డిమాండ్ చేస్తున్న నేతలు చాలా మంది జనసేనకు వ్యతిరేకులుగా పేరుంది. దీంతో అందరిలోనూ ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. కూటమిలో విచ్ఛిన్నం రావడానికి ఈ అంశం కారణమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు అనుమతి లేనిదే టీడీపీ నేతలు ఎటువంటి ప్రకటనలు చేసేందుకు సాహసించారు. టీడీపీలో ఒక విధానం నడుస్తోంది. ఏదైనా పని చేసే ముందు అనుకూల మీడియా ద్వారానైనా లేకుంటే అనుకూల టీడీపీ నేతలతోనైనా మాట్లాడించే అలవాటు ఉంది. మొన్నటికి మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ ఇదే విషయంపై రాసుకొచ్చారు. తన వారాంతపు కామెంట్స్ లో ఖచ్చితంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ఎంపిక చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఇదే మంచి సమయమని కూడా ఆయన అన్నారు. అయితే ఇప్పుడు క్రమేపీ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టీడీపీలో పెరుగుతోంది. అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ తో ఆలోచన చేసి ఈ నిర్ణయానికి వచ్చుంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే కూటమిలో ఎప్పుడెప్పుడు విభేదాలు వస్తాయా అని కాచుకుని వైసీపీ కూర్చుంది. కూటమి పార్టీల మధ్య విభేదాలు వస్తే ప్రభుత్వ పరంగా వీక్ అవుతారని, పబ్లిక్ లో కూడా పలచనవుతారని వైసీపీ భావిస్తోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచనకు వస్తే మాత్రం పవన్ దీన్ని ఒప్పుకుంటారా? కూటమి చేరుతుందా? బీజేపీ బలంతో పవన్ ఏమైనా చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ ఇదే అదునుగా చూస్తోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వైసీపీ నుంచి కూడా డిమాండ్ చేస్తోంది.